హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కిచెన్ వేర్ ఐటమ్స్ కొన్ని మీకు నేను చూపిస్తాను. నేను పర్చేజ్ చేసినవి ఈసారి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో తీసాను. ఆల్మోస్ట్ నా దగ్గర కొన్ని కంటైనర్ బాక్సెస్ చిన్న చిన్నవి ఉండేవి. అవి కొన్ని ప్లాస్టిక్వి పాడైపోయినాయి. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్వి మళ్ళీ ఆర్డర్ పెట్టడం అనేసి నేను ఫ్లిప్కార్ట్లో చూస్తే సెర్చ్ చేస్తే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టీల్వి విత్ కమ్ మంచి ఫైబర్తో ఉన్న ఒక బౌల్స్ కనబడ్డాయి విత్ లిడ్తోని. చాలా నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. అన్ని 400 బిలోనే ఉన్నాయి. మనం ఏదైనా స్టోరేజ్ బాక్సెస్ లాగా ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. మనం స్టీల్ది అయితే చక్కగా మనం దాంట్లో వేడిదైనా పెట్టినా మనకు ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇంకా అలా నేను పెట్టాను. ఇదే అండి ఫ్లిప్కార్ట్లో పెట్టిన కిచెన్ వేర్ స్టోరేజ్ బాక్సెస్ మీకు నేను చూపిస్తాను, చూడండి. కొన్ని హోమ్ డెకర్స్ కూడా పెట్టాను అనిపించినప్పుడు ఎలా అనేసి జస్ట్ కొన్ని హోమ్ డెకర్స్వి కూడా పెట్టాను, మీకు అవి కూడా చూస్తాను. ఫ్లిప్కార్ట్లోనే పెట్టానండి, చాలా బాగున్నాయి ఫ్లిప్కార్ట్లో అయితే కొన్ని ఐటమ్స్ చూస్ చేసి. అండ్ మళ్ళీ మనము ఇప్పుడు కర్రీస్ వండేస్తాము, దానికి కూడా సర్వింగ్ బౌల్స్ అనేవి విత్ లిడ్తో గ్లాస్ లిడ్తో ఉన్నాయి, అవి కూడా పెట్టాను మీకు. అది కూడా నేను చూపిస్తాను, చూడండి. ఫస్ట్ చిన్న స్టోరేజ్ బౌల్స్ చూపిస్తాను విత్ లిడ్. స్టీల్ వండి, ఇది స్టీల్, ప్లాస్టిక్వి కూడా కాదు. చాలా బాగున్నాయి. ఇది కొంచెం మీడియం స్మాల్ సైజు మంచిగా ఉన్నాయి. కాకపోతే మంచిగా 1-2 మెంబర్స్కి మనం ఏదైనా సర్వ్ చేసింది పెట్టుకోవడానికి కూడా బాగుంది. అండ్ విత్ లిడ్తో వచ్చినాయండి. మనకి ఇంకేం కావాలి, ఏదైనా కర్రీస్ కానీ చట్నీస్ కానీ ఏదైనా మామూలుగా ఒక ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలన్నా కూడా చూడండి విత్ లిడ్తో వచ్చింది. ఇది చాలా బాగుంది, లోపల కూడా మంచిగా ఉంది. మనం డైరెక్ట్ ఏదైనా మంచి హాట్ సూప్స్ కానీ అట్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. విత్ లిడ్ చూడండి ఇలా వచ్చింది, బాగున్నాయండి. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అన్నీ ఒకటే సైజ్ బౌల్స్, ఇవి ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ కలర్ కూడా చాలా క్యూట్గా బాగుంది కదా, కలర్ కూడా మంచిగా. మీకు ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, రెడ్ కలర్. లిక్స్ కూడా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసేసి కొంచెం మీడియం సైజ్ బౌల్స్. ఇవి ఫ్లిప్కార్ట్లో ప్యాకింగ్ కూడా బాగుంది, ఏం డ్యామేజ్ అయితే ఏం రాలేదు. ఇవి కూడా 3 బౌల్స్ అండి. ఇవి కూడా వచ్చేసేసి మామూలుగా నా దగ్గర ఉన్నాయి ఒక 4-5 ఇయర్స్. ప్లాస్టిక్ ఇవి ఏంటంటే విక్కం మనకి స్టీల్ ఉంటుంది, పైన వచ్చేసేసి ఇట్లా కొంచెం లైట్గా ఫైబర్ అండ్ ప్లాస్టిక్ ఫినిషింగ్ కూడా ఉంది, బాగుంది కూడా ఇది. అండ్ విత్ లిడ్స్తో ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి. మామూలుగా కొంచెం పిండిలు మనం 2 మెంబర్స్కి మనం చేసుకున్నప్పుడు కూడా పెట్టుకోవడానికి కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది. మనకి లిడ్ కూడా వచ్చింది, బాగుంది. ఇది చూడండి, ఏదైనా స్టోరేజ్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఎక్సలెంట్ ఉందండి. అండ్ ఫ్రిడ్జ్లో కూడా చక్కగా మన స్పేస్ కూడా ఎక్కువ తినదు. అండ్ మినిమం ఒక 1 లీటర్ వరకు కూడా వేసుకోవచ్చు. మనము అసలు కొన్ని వేడి పాలు కూడా వేసేసి మనం డైరెక్ట్ తోడు పెట్టేసుకోవచ్చు అండి. మెయిన్ అదే, నాకైతే పర్పస్ అదే. మనం వేడి ప్లాస్టిక్లో పోయలేము, ప్లాస్టిక్ పోస్తే మళ్ళీ పాడొద్దు అది అని అంటున్నారు కదా. బెస్ట్ థింగ్ ఆఫ్ దీంట్లో కొంచెం మనం వేడి పాలు పోసి మనం తోడు పెట్టుకున్న వేడిది ఏదైనా కర్రీ కూడా వేసినా మనకి బాగుందండి. ఇది చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతే 3 వచ్చాయి. అండ్ మంచిగా విత్ లిడ్తో సహా వచ్చింది. ఇది అండి బౌల్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, బాగున్నాయి కూడా ఇవి. అండ్ ఇంకోటి మనం ఏదైనా వేడి కర్రీస్ ఏదైనా సర్వింగ్ బౌల్స్ మనము డైనింగ్ మీద పెట్టుకోవడానికి కూడా మంచి విత్ స్టైలిష్గా విత్ గ్లాస్ లిడ్తో ఉంది. అది ఏంటంటే చూడండి, ఇది గ్లాస్ లిడ్తో ఉంది, బాగుంది. ఇది కూడా స్టీల్ మంచి ఇది వచ్చింది, స్ట్రాంగ్గా ఉంది. తీసుకుంటాం చూడండి, గ్లాస్ లిడ్ సర్వింగ్ బౌల్స్. దీని మీద అయితే రాశారు స్టవ్ మీద కూడా పెట్టుకొని వండుకోవచ్చని. ఓకే, మంచిగానే ఉంది, ఇది స్ట్రాంగ్గానే ఉంది. దీంట్లో కుక్ కూడా చేసుకోవచ్చు అని రాశారు. అంటే పాలు ఏమైనా వేడి పాలు కూడా ఏదైనా వేడి చేయాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అని విత్ లిడ్తో. క్యూట్గా ఉన్నాయండి. 2 వచ్చాయి సెట్స్, 400 బిలోనే ఉన్నాయి. నేను దీని లింక్స్ నేను పెడతాను, మీకు ఏదైనా ఎవరికైనా కావాలంటే చూడండి, పర్చేజ్ చేసుకోండి. చాలా బాగుంది. ఇప్పుడు గ్లాస్ లిడ్ వచ్చి మంచిగా స్టైలిష్ లుక్ వచ్చి చాలా బాగుంది. ఇది అండి చూడండి, ఇది 4 బౌల్స్ వచ్చాయి, 400 బిలోనే. అండ్ మంచిగా ఇది చూడండి, ఇవి కూడా మనకి కర్రీస్ అవన్నీ కూడా మనం వేడివేడిగా వేసుకున్నా కూడా డైనింగ్ మీదకి ఎక్సలెంట్ ఉన్నాయండి. స్టీల్ కూడా చాలా బాగుంది. ఇది ఒకటి వచ్చేసింది మనకి. ఇది
మనకి పిండ్లు కానీ వేడి పెట్టినా కూడా స్టీల్ అయితే ఇంకా బెస్ట్ అని అంటున్నారు కదండి. ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ అది ఇది వాడుతుంటే ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా. ఇట్లా వేడివి ఏవైనా కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇవైతే అసలు పాలు తోడేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటాయండి ఇవి. చిన్న ఫ్యామిలీస్కి ఏదైనా 2-3-4 మెంబర్స్కి కొన్ని పాలు ఉంటే తోడేసుకోవడానికి కానీ, ఏదైనా కర్రీస్ మిగిలిపోతే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బాక్సెస్ పెట్టుకోవడానికి కూడా చాలా ఎక్సలెంట్ ఉంటాయండి ఇవి. బాక్సెస్ అయితే నాకైతే చాలా నచ్చాయి క్యూట్గా. మీకు నేను పెడతాను, మీకు మెన్షన్ చేస్తాను దీని లింక్స్ అన్నీ కూడా. ఫ్లిప్కార్ట్లో చాలా బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీలో 400 బిల్లులో పాత ప్లాస్టిక్ వాడుతున్న వాళ్ళందరూ చక్కగా తీసేసుకొని ఇలాగా తీసుకోవచ్చండి. స్టీల్ కంటైనర్ పైనుంచి చూస్తానేమో ప్లాస్టిక్, బట్ లోపలంతా మంచి స్టీల్ ఉంది. బాగుందండి. స్టీల్ కూడా అంత ఏం లేదు. మనం మార్కెట్కి వెళ్ళి స్టీల్ మార్కెట్కి వెళ్ళి అది షాప్లలో హోల్సేల్ అది ఇది అని అంటారు, కానీ మనకి వెళ్ళేటప్పటికి ఇదే టైము. ఇది ఇంకా బెస్ట్. చూడండి, ఇది అండి నా కిచెన్ వేర్ ఐటమ్స్. బాగున్నాయా? మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.